హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనం రాముని యొక్క జన్మస్థలమైన అయోధ్య ప్రదేశం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయబోతున్నాను. ఎలా చేరుకోవచ్చు, అక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి, అలాగే అక్కడ నామకరణం అయోధ్య అని ఎలా వచ్చింది, కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను. మనకు అలాగే ఇనాగ్రేషన్ సెరమనీ కూడా ఉంది 2024 జనవరిలో. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ టు జెడ్ నేను చెప్పబోతున్నాను. కంప్లీట్గా చూసేయండి. అలాగే మీరు అయోధ్యని వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. వెంటనే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ ఛానల్స్లో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే. జై శ్రీరామ్. ఇక మనం అయోధ్య మందిరం గురించి చూసుకున్నట్లయితే, అయోధ్య అనేది రాముని మందిరం, రాముని జన్మస్థలం అయిన అయోధ్య. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉండటం జరిగింది. ఇండియాలో ఉన్న ఒక స్టేట్ అయిన ఉత్తరప్రదేశ్లో మనకి అయోధ్య అనే నగరం, అయోధ్య మందిరం కూడా అక్కడే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చేరుకోవాలి అనుకుంటే నియరెస్ట్ ఫ్లైట్ అలాగే ఎయిర్పోర్ట్ మీకు ఏది పడుతుంది అని నేను క్లియర్గా చెప్పేస్తాను. ఖరగ్పూర్ ఎయిర్పోర్ట్ అనేది మీకు 118 కిలోమీటర్స్ దూరంలో ఉంది అయోధ్యను చేరుకోవడానికి. అలాగే అమౌసి ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ లక్నో ఎయిర్పోర్ట్ అనేది 125 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇవి మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ టు రీచ్ అయోధ్య. అలాగే ట్రైన్ కనుక చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా అయోధ్యలోనే అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఫైజాబాద్ జంక్షన్ కూడా మీకు దగ్గర పడుతుంది. ఈ రైల్వే స్టేషన్స్ ద్వారా మీరు వెళ్ళి చేరుకోవచ్చు. ఇంకా బస్ గురించి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ అనేది 24 అవర్స్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అనేది అయోధ్యకి మీకు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్. అవే కాకుండా మీరు డిఫరెంట్ సిటీస్, మేజర్ సిటీస్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఎంత డిస్టెన్స్ పడతాయని నేను చెప్పేస్తాను. మీకు లక్నో అయితే 130 కిలోమీటర్లు పడుతుంది. 200 కిలోమీటర్లు వారణాసి నుంచి, 160 కిలోమీటర్లు అలహాబాద్ నుంచి, 140 కిలోమీటర్లు ఖరగ్పూర్ నుంచి, అలాగే 636 కిలోమీటర్స్ మన క్యాపిటల్ అయిన ఢిల్లీ నుంచి వెళ్ళాలనుకుంటే 636 కిలోమీటర్స్ పడుతుంది. ఇలా మేజర్ సిటీస్ నుంచి ఎంత దూరం పడుతుందని నేను క్లియర్గా చెప్పేశాను కదా. మీరు ఐదర్ ట్రైన్ కానీ మీ కన్వీనియంట్ నియరెస్ట్, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం చేరుకోవడం కష్టం అనుకుంటే ట్రైన్లో మీరు డైరెక్ట్గా ఫ్లైట్ బుక్ చేసుకుని అక్కడి నుంచి ట్రావెల్ చేయడం కానీ, ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా మీరు అయోధ్య నగరం, రాముని జన్మస్థలమైన అయోధ్య నగరాన్ని చేరుకోండి. ఇంక ఇక్కడికి సంబంధించి మనం కనుక హిస్టరీని చూసుకున్నట్లయితే అయోధ్యకి ఈ పేరు ఎలా వచ్చింది, అసలు ఇక్కడ ఈ నగరానికి సంబంధించిన చరిత్ర ఏంటి అని మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. పురాణాలలో మహారాజైన ఆయుధ్ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ నుంచి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాషలో అయోధ్యనుగా పేరు పొంది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థం వస్తుంది. పురాణాలలో గంగానది గురించి వర్ణించినప్పుడు అయోధ్య ప్రస్తావన కూడా వచ్చింది. సో అయోధ్య అని ఈ విధంగా ఈ నగరానికి పేరు ఎలా వచ్చింది అన్నది మనం క్లియర్గా చూసేసాం కదా. ఇదే కాకుండా అయోధ్య అత్యంత ప్రాచీనమైన, విశాలమైన, అద్భుతమైన నగరం. హిందూ పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఇది ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యయనంలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడ ప్రజల యొక్క మంచితనాన్ని గురించి కూడా వర్ణించడం జరిగింది. మన రాముని జన్మస్థలమైన అయోధ్య నగరం దశరథుని 63వ రాజైన దశరథుని పరిపాలనలో ఉన్నప్పుడు ఇది క్యాపిటల్ ఆఫ్ ద రాజ్యం అంటండి. సో అప్పటి నుంచి మనకి అయోధ్య అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఈ నగరానికి సంబంధించిన పేర్లు ఏంటి, ఎలాగా చేంజ్ అవుతూ రావడం అనేది జరిగింది, ఇక్కడికి సంబంధించిన హిస్టరీ గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. ఇంకా అక్కడికి వెళ్ళినట్లయితే దర్శన టైమింగ్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఒకవేళ మీరు అక్కడ దర్శనానికి వెళ్ళినట్లయితే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అయోధ్య మందిరం తెరిచి ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు. అలాగే మధ్యాహ్నం 2 to 6 PM అనేది మీకు వెళ్ళి చూడడానికి కూడా ఓపెన్ చేసి ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఇంకా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి చూసుకున్నట్లయితే ఈ నెల 22 జనవరి 2024 సంవత్సరంలో రామ మందిరం యొక్క ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఎంతోమంది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో పాటు వచ్చి ఇనాగ్రేషన్ చేసి రామ మందిరాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇది ఎంతో విశిష్టత గల విషయం. మీకు అవకాశం ఉంటే 22 జనవరి వెళ్ళి సందర్శించండి. లేకపోతే మనకి లైవ్ టెలికాస్ట్ డిఫరెంట్ టీవీ ఛానల్స్ అండ్ న్యూస్ ఛానల్స్లో వస్తుంది, డెఫినెట్గా చూడొచ్చు. ఇది కాకుండా తర్వాత మీరు వెళ్ళి విజిట్ చేయాలనుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా చెప్పాను. అదే కాకుండా అయోధ్య మండల్ ఉత్సవ్ అనేది కూడా చేస్తున్నారు. అది 23 జూన్ నుంచి జనవరి నుంచి 10th మార్చ్ వరకు జరగడం జరుగుతుంది 2024లోనే. ఇది కూడా సంబంధించి ఇది నెక్స్ట్ మందల్ ఉత్సవ్ లాగా పెడుతున్నారు మనకి ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత.
సో ఇనాగరేషన్ అయ్యే రోజు కానీ లేదా తర్వాత మండల ఉత్సవ్ టైంలో కానీ మీరు వెళ్ళి అయోధ్య మందిరాన్ని గనక వెళ్ళి సందర్శించి రావాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళి సందర్శించరండి. ఆ రాముని జన్మస్థలమైన అయోధ్య మందిరాన్ని సందర్శించరండి. అలాగే ఆ దర్శన భాగ్యం కూడా అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళే అవకాశం లేకపోయినా లైవ్ టెలికాస్ట్లో టీవీ అండ్ ఛానల్స్లో చూడొచ్చు. అండ్ ఈ కంటెంట్ కనుక మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు అయోధ్య మందిరానికి ఇనాగరేషన్ డే రోజు వెళ్తున్నారా లేదా నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ప్లీజ్ షేర్ దిస్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళు ప్లాన్ చేసుకొని డెఫినెట్లీ ఆ ఇనాగరేషన్ సెరమనీ కానీ లేదా మండల్ ఉత్సవ్ కానీ వెళ్ళి డెఫినెట్గా విజిట్ చేసి రావచ్చు. సో ఎంతో వైభవంగా మనకి అయోధ్య నగరం అనేది ఉండడం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు నుంచి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తూ లైటింగ్స్ అవన్నీ పెట్టి చాలా గ్రాండ్గా లైక్ రెనోవేషన్ చేయడం జరిగింది ఆలయాన్ని. డెఫినెట్గా అవకాశం వస్తే వెళ్ళి సందర్శించరండి. అండ్ జై శ్రీరామ్. ఇంకొక మంచి వీడియోతో అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను తెలియజేయబోతాను. అండ్ చాలామంది పాజిటివ్ కామెంట్స్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచుకోండి. ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్గా అప్డేట్స్ వచ్చేస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.